ఈరోజు మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి నేర్చుకుందాం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎల్సిఎంని మనం తెలుగులో కాసాగు అని అంటాం, అంటే కనిష్ట సామాన్య గుణిజం. హెచ్సిఎఫ్ని తెలుగులో గ-స-భ అని అంటాం, అంటే గరిష్ట సామాన్య భాజకం. ఓకే, నెక్స్ట్ వీటిని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది చూద్దాం. వీటిని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ బై ఎల్సిఎంకి బై రైటింగ్ ద కామన్ మల్టిపుల్స్, అంటే మల్టిపుల్స్ రాసి మనం ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మల్టిపుల్స్ అంటే ఏమీ లేదు, మల్టిప్లికేషన్ టేబుల్స్ రాయడమే. అంటే ఇక్కడ నేను 4కి 6కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం చేశాను, 4 టేబుల్ రాశాను, అలాగే 6 టేబుల్ రాశాను. ఇందులో రెండిట్లో కామన్గా 12 ఉంది చూడండి. 4 3s 12 ఉంది, అలాగే 6 2s 12 ఉంది, అలాగే 4 6 24, అలాగే 6 4 24. ఈ రెండు టేబుల్లో ఉన్న కామన్ మల్టిపుల్సే. కానీ మనకి కావాల్సింది లీస్ట్ కామన్ మల్టిపుల్. కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ 12ని ఆన్సర్ కింద తీసుకోవాలన్నమాట. అంటే మనకి ఏ వేట్లి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయవలసి వచ్చినా ఇలా మనం ఆ టేబుల్ రాసేసుకుని, టేబుల్లో రెండిట్లో ఏది లీస్ట్ కామన్గా ఉందో మల్టిపుల్ కింద దాన్ని ఆన్సర్ కింద తీసుకోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ బేసిక్ మెథడ్. నెక్స్ట్ అలాగే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తామంటే, కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఫ్యాక్టర్స్ రాస్తాం. ఇక్కడ చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 రాస్తాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 ఏంటి, 1 2 3. ఫ్యాక్టర్స్ అంటే భాజకం, అంటే 4ని ఏ నెంబర్స్ భాగిస్తాయో ఆ నెంబర్స్ని రాస్తాం. 4ని 1 భాగిస్తుంది 0 శేషం వచ్చేటట్టుగా, అలాగే 2 భాగిస్తుంది, అలాగే 4 కూడా భాగిస్తుంది. కాబట్టి 1 2 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 కింద రాసుకున్నాం. మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 రాసుకుంటాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఏంటి, 1 2 3 6. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ 1 కూడా రెండిటికి మనకి కామన్ ఫ్యాక్టరే. 1 కూడా 1 కామన్ ఫ్యాక్టర్, అలాగే 2 కామన్ ఫ్యాక్టర్. ఈ రెండు 1 2 అనేవి మనకి 4కి 6కి కామన్ ఫ్యాక్టర్స్. కానీ మనకి కావాల్సింది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇందులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి, రెండిటికి 2. కాబట్టి మనం హెచ్సిఎఫ్ కింద 2ని తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే 1 అనేది అన్నిటికీ ఫ్యాక్టర్సే. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అడిగితే మనం సింపుల్గా 1 ఈజీగా రాసేవచ్చు. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఎక్కువగా ఈ మెథడ్లో కూడా చేయమని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, 4ని తీసుకుని దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాస్తాం. అంటే 4ని తీసుకున్నాం, దీని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాస్తాం. అంటే 2 × 2. అంటే 4ని డివైడ్ చేస్తుంది, ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది, 2 టైమ్స్. కాబట్టి 4 మనం ఏం రాస్తాం, 2 × 2 అని రాస్తాం. అలాగే 6 తీసుకుంటాం. 6ని ఏం చేస్తాం, 6ని కూడా ఇలా రాసుకుంటాం. 2 3s 2 డివైడ్ చేస్తుంది 6ని, ఎన్ని టైమ్స్, 3 టైమ్స్. సో 3 × 2 అని రాయొచ్చు, లేదంటే 3 × 2 అన్న రాయొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ కింద ఇలా రాసాక మనం ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్నిసార్లు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యింది అనేది చూస్తాం. ఇక్కడ చూడండి, 2 మనకి రిపీట్ అయింది. ఎన్నిసార్లు, 2 టైమ్స్ రిపీట్ అయింది. కాబట్టి ఇక్కడ 2 × 2 అని రాసుకుంటాం. 3 కూడా వచ్చింది. నెక్స్ట్ 2 టైమ్స్ వచ్చింది. 3 ఎన్ని టైమ్స్ వచ్చింది, 1 టైమే వచ్చింది. కాబట్టి 1 టైమ్ 3 రాసేస్తాం. ఇప్పుడు రెండింటిని మనం మల్టిపుల్ చేస్తాం. అంటే 2 × 2 × 3, 2 2s 4, 4 3s 12. సో మనకి ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, 12 అవుతుంది. సో ఇది బై రైటింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఫైండింగ్ ఎల్సిఎం. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి రెండిట్లో కామన్గా ఏ వచ్చాయి. రెండిట్లో చూడండి, కామన్గా ఓన్లీ 2 ఒకటే ఉంది. కాబట్టి 2 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే ఆల్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్స్ అక్కరింగ్ ద మినిమం నెంబర్ ఆఫ్ టైమ్స్. కామన్ ఫ్యాక్టర్స్ ఉండాలంటే రెండిట్లోనూ ఉండాలి. అది ఎన్ని మినిమం టైమ్స్ వచ్చింది, రెండిట్లోనూ 2 ఉంది. కానీ మినిమం టైమ్స్ ఎన్ని టైమ్స్ వచ్చింది, ఒక్కసారే వచ్చింది. కాబట్టి ఒక్క 2 రాస్తాం అనమాట. అది ఓకేనా.
ఇది ఏంటి మనకి బై రైటింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. దిస్ ఈజ్ కాల్డ్ as ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నెక్స్ట్ తీసుకుంటే డివిజన్ మెథడ్, అంటే భాగించి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎంలో మనకి ఫస్ట్ లెటర్ ఎల్ ఉంది కాబట్టి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎల్ని ఇలా రాసుకుంటాం. రాసుకుని మనం వేటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలో రెండు నెంబర్స్ని ఇలా రాసుకుంటాం. రాసుకుని రెండు నెంబర్లు ఏ నెంబర్ చేత డివిజన్ అవుతాయి కామన్గా అంటే 2 చేత డివైడ్ అవుతాయి. అంటే 2 4ని డివైడ్ చేస్తుంది 2 టైమ్స్, 6ని డివైడ్ చేస్తుంది 3 టైమ్స్, అంతే. ఇప్పుడు మళ్ళీ వచ్చిన 2 నెంబర్స్ని మళ్ళీ చెక్ చేయాలి, 2ని 3ని. ఈ రెండింటికి ఏ కామన్ ఫ్యాక్టర్ లేదు మనకి 1 తప్పించి. 1 ఉంటే దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. 1 కాకుండా ఇంకేమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే దాంతో రెండింటిని డివైడ్ చేయాలి. ఏది లేదు కాబట్టి మనం లీవ్ చేసేస్తాం. లీవ్ చేసి 2 × 2 × 3 వేస్తాం. చూడండి ఇక్కడ 2 × 2 × 3 వేసాం. 2 2s 4, 4 3s 12. ఇది ఈజీ మెథడ్ అనమాట. సో ఇది మనం ప్రాక్టీస్ చేసి ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో 12 ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ 4 and 6. అలాగే హెచ్సిఎఫ్ కూడా మనం ఈ డివిజన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇలాగా డివిజన్ చేయడానికి ఈ సింబల్ పెట్టుకుంటాం. హైయెస్ట్ నెంబర్ ఇక్కడ వేస్తాం, లీస్ట్ నెంబర్ ఇక్కడ వేస్తాం. ఎన్ని టైం డివైడ్ చేస్తుంది? ఈ 6ని 4 అనేది 1 టైమే ఓన్లీ వేసేస్తాం. సబ్ట్రాక్షన్ చేస్తాం, 2 వస్తుంది. ఇప్పుడు ఈ 4ని ఇక్కడికి తీసుకొచ్చుకుంటాం, 4 అని వేస్తాం. 2 2s 4, 0 వచ్చేసింది కానీ అయిపోయినట్టే. ఇప్పుడు ఏ నెంబర్ చేత డివైడ్ చేస్తే 0 వచ్చింది? 2 చేత. కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 2 అవుతుంది అనమాట. సో ఇంతవరకు నాకు 3 మెథడ్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఒకటి మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైనా సరే ఎల్సిఎం అనేది మనకి హయ్యెస్ట్ నెంబర్ కంటే లార్జ్ ఉంటుంది, లేదంటే ఈక్వల్ టు హయ్యెస్ట్ నెంబర్ ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి 6 అనేది 4 and 6లో 6 లార్జెస్ట్ నెంబర్. ఈ 12 అంటే ఎల్సిఎం అనేది ఈ హయ్యెస్ట్ నెంబర్ కంటే పెద్దది ఉంటుంది. లేదంటే మనకి ఇచ్చిన నెంబర్ని బట్టి ఒక్కొక్కసారి దానికి ఈక్వల్ కూడా అవుతుంది. ఎప్పుడు ఈక్వల్ అవుతుందనే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అలాగే మనకి హెచ్సిఎఫ్ చూడండి 2 వచ్చింది. ఎప్పుడన్నా సరే మనకి హెచ్సిఎఫ్ అనేది ఈ స్మాల్ నెంబర్ కంటే తక్కువన్నా ఉంటుంది. స్మాల్ నెంబర్ కంటే తక్కువ ఉంది కదా ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ లెస్ దాన్ 4. ఆర్ ఒకసారి అయితే ఈ స్మాల్ నెంబర్కి ఈక్వల్ అన్న అవుతుంది. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది ఎల్సిఎం హెచ్సిఎఫ్, నెక్స్ట్ కరెక్టా రాంగా అనేది మనకి క్లారిటీ వస్తుంది. అలాగే రెండింటి మధ్య రిలేషన్ అది కూడా మనం నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ like.